ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ కేసులో న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల ధన్వంతరి బాధితుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. అందుకు సహకరించిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫోరం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ధన్వంతరి సంస్థ అధినేత కమలాకర్ శర్మ 1500 మంది బాధితుల నుండి అధిక వడ్డీలు ఆశ చూపి కోట్లలో డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ఈ విషయం మీద సిసిఎస్ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు కమలాకర్ శర్మ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని నాంపల్లి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అన్నారు. ఇటువంటి వైట్ కాలర్ కేసులలో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలి అంటే సిసిఎస్ పోలీసులకు స్వయం ప్రతిపత్తి అధికారులు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని కోరారు గిరిప్రసాద్ శర్మ. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా గత 2 దశాబ్దాలుగా జరిగిన మోసాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది నాంపల్లి ఎంఎస్ఏ కోర్టు. ఎంఎస్జే కోర్టులో ఉత్తర్వుల మేరకు ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ద్వారా అందంగి కమలాకర్ శర్మ అనే ఒక నిందితుడు చేసిన మోసాలకు అడ్డుకట్ట వేస్తూ సిసిఎస్ ద్వారా కేసు నమోదైంది. కాబట్టి ఆ తర్వాత సిసిఎస్లో కూడా ఎన్నో కేసులు ఉండగా ఈ యొక్క ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ చేసిన మోసాన్ని ఎండగడుతూ నాంపల్లి ఎంఎస్జే కోర్టు తుది తీర్పులు వెలువడించింది. అందులో భాగంగానే జీవో ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ధన్వంతరికి సంబంధించిన అన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ ఇప్పటికే జప్తు చేశారు. ఆ ఆస్తులను వేలం ద్వారా అన్ని విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు. అందు గురించి సిసిఎస్ వాళ్ళు దాదాపుగా అహర్నిశలు కష్టపడి కేవలం 1.5 ఇయర్లోనే ఇంత పెద్ద అతిపెద్దది భారతదేశంలోనే అతిపెద్ద క్రైమ్ ఇది, వైట్ కాలర్ అఫెన్స్. దీనికి వాళ్ళు న్యాయం చేకూర్చారని బాధితులందరి తరఫున ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం తరఫున కూడా మేము డీసీపీ శ్వేతారెడ్డి గారికి, ఏసీపీ ఆదినారాయణ గారికి, అట్లనే హెడ్ కానిస్టేబుల్ అశోక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా గత 2 దశాబ్దాలుగా జరిగిన మోసాలకు ఎట్టకేలకు ముగింపు పలికింది నాంపల్లి ఎంఎస్ఏ కోర్టు. ఎంఎస్జే